రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా వినుకొండలో 3 కోట్ల రూపాయలతో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని నూతనంగా నిర్మించారు. ఈ భవనాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు మడమ తిప్పనన్న జగన్ మాటలకు వ్యక్తిత్వానికి నిలకడలేదని, అసెంబ్లీ 5వ రోజు వచ్చేసరికి బట్టలు సర్దుకుని బెంగళూరు వెళ్లిపోవడం ఆయనకు అలవాటని ఎద్దేవా చేశారు. గత వైసీపీ పాలనలో గిరిజన గురుకుల విద్యార్థులకు కనీసం ప్లేట్లు కానీ గ్లాసులు కూడా ఇవ్వకుండా కనీస సదుపాయాలు కరువు చేశారని మండిపడ్డారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే రోజుకో మాట మాట్లాడతారు. 2 ఏళ్ళు ఆయన కామ్గా పడుకొని ఉన్నాడు. 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఈరోజు రోజుకో మాట. ఏ రోజు ఏ మాటకి నిలకడ ఉండదు. అసలు ఆ మాటకి నిలకడ ఉండదు, ఆ మనిషికి నిలకడ ఉండదు. ఇంతకు పూర్వం ఆయన ఒక మాట ఉండేది, మడమ తిప్పను మాట తప్పను అని. ఆ మడమ తిప్పి 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 కాలు ఎప్పుడో విరిగిపోయి ఉంటది గ్యారంటీగాను. ఎన్నిసార్లు తిప్పాడో ఆ మడమ. కాబట్టి మాట అంటే రోజు తప్పుతాడు. ఈ రోజు విజయవాడ రాజధాని, రేపేంటి 3 రాజధానులు, ఎల్లుండు ఆయన ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడే రాజధాని. ఆ తర్వాత రోజు అసలు రాజధాని ఉందా, రాజ్యాంగంలో ఉందా పేరు అని అడుగుతాడు. తర్వాత రోజు మావిగన్ అట. అంటే జగన్ అంటే ఒక గన్ ఉంది కదా, మావిగన్, దీనిలో గన్ ఉండాలి. గన్ లేకపోతే ఆయన ముందుకెళ్ళాడు. గొడ్డలి, గన్ను, రాళ్ళు ఇవే కావాలి వాళ్ళకి. కాబట్టి అట్లాంటి వాళ్ళతో మనం ఏం మాట్లాడతాం? అలాంటి వాళ్ళతో అంటే రోజుకో మాట మాట్లాడిన మనం ఏమంటాం? పిచ్చోళ్ళని అంటాం. నాకు తెలిసి అదే భాష. కాబట్టి మళ్ళీ అన్ని మాట్లాడిన తర్వాత 5వ రోజు ఏం చేస్తాడంటే బట్టలు సర్దుకొని బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన. ఈ తర్వాత మీరు చావండి అని. కాబట్టి అలాంటి వ్యక్తితో ఈ రోజు మనం రాజకీయాలు చేస్తున్నాం. ఒక ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష హోదా లేని మనుషులు వాళ్ళు. ప్రతిపక్ష హోదా లేని మనిషితో మాట్లాడవలసిన అవసరం కూడా మనకు పెద్దగా లేదు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో మన అల్లర్లు జరగాలన్నా, విధ్వంసం జరగాలన్నా, ఎవరైనా చనిపోతే ఆ శవం దగ్గరకు వస్తాడు ఆయన గ్యారంటీగా. లేకపోతే ఆయనే కారెక్కించి ఎవరినో చంపేసి అప్పుడు పలకరిస్తాడు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే